వెల్కమ్ టు అనితా వ్లాగ్స్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ఇవాళ నేను టమాటా చట్నీ నా స్టైల్లో చేస్తున్నాను. నిల్వ పచ్చడి అండి, ఎలా చేస్తానో చూడండి. ఈ గ్లాస్తో 5 గ్లాసుల టమాటాలు అయినాయి. ఆ గ్లాస్తోనే నేను చింతపండు 30 కప్పు తీసుకున్నాను. ఆ గ్లాస్తోనే 30 కప్పు ఆయిల్ ఈ టమాటా చింతపండు వేసిన దాంట్లోనే వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు అదే కొలత గ్లాస్ ఉంది, దాంతోనే 1/4 కప్పు తక్కువకు కొంచెం ఉప్పు వేసినామండి. ఉడికేటప్పుడే వేసుకోవాలి. వేసి కలుపుకొని మెత్తగా ఉడికించుకోవాలండి. టమాటాలు ఈ విధంగా ఉడికితే చాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. టమాటాలు చల్లారినాయండి. దాంట్లో మిరపపొడి గ్లాస్ నిండా తీసుకున్నాను. మేము కొంచెం కారం ఎక్కువ తింటాము. మిరపపొడి వేసుకొని ఇట్లా మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని మిక్సీకి వేసుకొని పట్టుకోవాలి. నేను టమాటాలు ఉడకబెట్టిన దాంట్లోనే పోపు పెట్టుకుంటున్నాను అండి. పోపు కావాల్సింది 30 కప్పు గ్లాసు ఆయిల్ పెట్టుకున్నా. నేను సన్ఫ్లవర్ యూజ్ చేస్తున్నానండి. నూనె ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిగా ఉంటుంది చట్నీ. ఇది నూనె వేడెక్కిన తర్వాత ఏమేమి వేయాలో చూపిస్తాను. నూనె లైట్గా కాలిందండి. అందులో ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. అవి కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం కాలిన తర్వాత ఏమేయాలో చూడండి. మిరపకాయలు ఆయిల్లో కొంచెం వేగుతున్నాయి కదా, అప్పుడు ఆవాలు 1 టీ స్పూన్ వేస్తున్నాను. జీలకర్ర 1 టీ స్పూన్ అండి. ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. కచ్చపచ్చ దంచుకున్నవి వేసుకోవాలండి. ఇట్లా చిటపట అంటున్నాయి కండి. ఇప్పుడు ఎల్లిపాయలు కచ్చపచ్చ దంచుకున్నవి వేస్తాము. ఎల్లిపాయలు వేసాను, కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినాయి. అప్పుడు కరివేపాకు వేస్తాము. ఇవి కొంచెం వేగని ఇట్లా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మిక్సీకి వేసిన టమాటా ఉంది కండి, మిక్సింగ్ అది మొత్తం వేసి కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడుకుతుంది కండి, మంచిగా అడుగు పట్టకుండా కలుపుకోవాలి. నేను ఇప్పుడే ఇందులోనే కొంచెం పసుపు వేసుకుంటాను. ఇట్లా ఆయిల్ సైడ్కి తేలుతుందండి. ఇట్లా తేలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి. ఇంకా చూడండి సైడ్కి ఎట్లా వస్తుందో అట్లా రావాలి ఆయిల్. ఇంతేనండి. ఈ టమాటా చిన్న స్టైల్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి.